ఆంధ్రప్రదేశ్లో ఇంజనీరింగ్ కాలేజీల గురించి మాట్లాడితే పేర్లు చాలానే వినిపిస్తాయి. కానీ కొన్ని పేర్లు మాత్రం కేవలం కాలేజీలు కాదు, ఒక బ్రాండ్లా మారిపోయాయి. భీమవరంలో ఉన్న ఈ ఎస్ఆర్కేఆర్ ఇంజనీరింగ్ కాలేజ్ కూడా అలాంటి పేరే. బయట నుంచి చూస్తే గ్రీన్ క్యాంపస్, మంచి బిల్డింగ్స్, బిజీ స్టూడెంట్ లైఫ్. కానీ అసలు స్టోరీ అక్కడితో పూర్తవ్వదు. నిజంగా మనం కట్టే ఫీజుపై మనకు జస్టిస్ దొరుకుతుందా? ప్లేస్మెంట్స్ లైఫ్ ఎంతవరకు నిజం? క్యాంపస్ లైఫ్ ఫన్ లేదా ప్రెషరా? ఇవన్నీ క్లియర్ గా ఎలాంటి ఫిల్టర్ లేకుండా డేటా ప్లస్ రియల్ స్టూడెంట్ ఎక్స్పీరియన్స్ ఆధారంగా ఈ వీడియోలో బ్రేక్ డౌన్ చేయబోతున్నాను. ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా పూర్తి వీడియో చూసేయండి. కాలేజ్ ఓవర్వ్యూ గురించి మాట్లాడుకుంటే ఎస్ఆర్కేఆర్ ఇంజనీరింగ్ కాలేజ్ 1918లో స్థాపించబడింది. ఆంధ్రప్రదేశ్ భీమవరంలోని చిన్న అమీరంలో ఉంది ఈ కాలేజ్. అక్రిడిషన్ విషయానికి వస్తే నాక్ A+ గ్రేడ్ అయితే ఉంది. CGPA 3.42తో JNTU కింద రికగ్నైజ్డ్ రీసెర్చ్ సెంటర్ గా కూడా గుర్తింపు పొందింది ఈ కాలేజ్. ఇన్ఫ్రాస్ట్రక్చర్ విషయానికి వస్తే కాలేజ్ భీమవరం టౌన్ లిమిట్స్ లోనే ఉంది. ట్రాన్స్పోర్ట్ విషయానికి వస్తే కాలేజ్ డెడికేటెడ్ బస్ సర్వీస్ పెద్ద స్కేల్లో లేదు. కానీ కాలేజ్ భీమవరం టౌన్ లో ఉండడం వల్ల లోకల్ ట్రాన్స్పోర్ట్ ఈజీగా అందుబాటులోకి ఉంటాయి అక్కడ స్టూడెంట్స్ కి. లైబ్రరీ మరియు ప్రతి డిపార్ట్మెంట్ లోనూ డెడికేటెడ్ డిజిటల్ ల్యాబ్స్ ఉన్నాయి. R&D విషయానికి వస్తే DSIR గవర్నమెంట్ ఆఫ్ ఇండియా చేత SIRO గా రికగ్నైజ్ అయింది ఈ కాలేజ్. JNTUK కింద రీసెర్చ్ సెంటర్ గా కూడా పనిచేస్తుంది. రీసెర్చ్ చేయాలనుకునే స్టూడెంట్స్ కి ఇక్కడ చాలా అవకాశాలు వస్తాయి. హాస్టల్ విషయానికి వస్తే SRKR లో అబ్బాయిలకు మరియు అమ్మాయిలకు హాస్టల్స్ అయితే ఉన్నాయి. అమ్మాయిలకు హాస్టల్లో 970 మందికి అయితే అకామిడేషన్ ఉంది. అబ్బాయిలకు వచ్చేసరికి 345 మందికి అయితే అకామిడేషన్ అవైలబుల్ గా ఉంది. ఇప్పుడు మనం ఫీజుల గురించి మాట్లాడుకుందాం. ఎస్ఆర్కేఆర్ ఇంజనీరింగ్ కాలేజీలో CSE, EI, డేటా సైన్స్, ECE, MEC, EEE అన్ని బ్రాంచ్లకు గాను సంవత్సరానికి 1,05,000 మాత్రమే. ఇది ఒక ముఖ్యమైన విషయం గుర్తుపెట్టుకోండి. ఎస్ఆర్కేఆర్ ఒక అటానమస్ ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్. అన్ని బీటెక్ ప్రోగ్రామ్స్ సెల్ఫ్ ఫినాన్స్ కేటగిరీలోనే ఉన్నాయి. ఇంకో ముఖ్యమైన విషయం, సంవత్సరానికి 1,05,000 ఫీజు అనేది ఒక చిన్న మొత్తం అసలే కాదు. కానీ అక్కడ మీకు లభించే ఇన్ఫ్రాస్ట్రక్చర్, అకాడమిక్ సపోర్ట్ మరియు ప్లేస్మెంట్ చూస్తే ఇది మార్కెట్ లో మంచి కాంపిటేటివ్ డీల్ అని చెప్పొచ్చు. అడ్మిషన్ కి ముందే ఫినాన్షియల్ గా ప్లానింగ్ చేసుకోవడం మంచిదంటాను. ప్లేస్మెంట్ విషయానికి వస్తే భీమవరం ఉన్న ఈ కాలేజ్లో మంచి ప్లేస్మెంట్స్ వస్తాయా? ఈ ప్రశ్న చాలా మందికి వచ్చి ఉంటుంది కదా. ఇక్కడ హైయెస్ట్ ప్యాకేజ్ 18 LPA డేటా ఇన్సైట్స్ INC నుంచి వచ్చింది. అమెజాన్ SDE నుంచి 17.16 LPA కూడా వచ్చింది. మొత్తంగా 1,600కు పైగా ఆఫర్స్ అయితే వచ్చాయి ఈ కాలేజ్కి. భీమవరం వంటి చిన్న నగరంలో ఉన్న ఈ కాలేజ్ నుండి అమెజాన్ నుంచి 17 LPA ఆఫర్ రావడం అంటే చిన్న విషయం అసలే కాదు. CSE మరియు AIDS బ్రాంచ్ స్టూడెంట్స్ కి కోడింగ్ స్కిల్స్ బాగుంటే మాత్రం వాళ్ళకు ప్లేస్మెంట్ రేట్ చాలా హైగా ఉంటుంది. వేరాజ్ ECE, EEE, MEC బ్రాంచ్ స్టూడెంట్స్ కి ప్లేస్మెంట్ విషయంలో వాళ్ళు మరింతగా ప్రిపేర్డ్ గా ఉండాల్సిందే. ఎస్ఆర్కేఆర్ ఇంజనీరింగ్ కాలేజ్ పాజిటివ్ చెప్పాలంటే 1980 నుండి 4 దశాబ్దాలుగా స్ట్రాంగ్ లెగసీ, స్ట్రాంగ్ అల్యూమిని నెట్వర్క్, నాక్ A+ గ్రేడ్, CGPA 3.42, DSIR చేత సిరోగా రికగ్నైజేషన్ లెవెల్, R&D కి మంచి బేస్ ఉంది. JNTUK రీసెర్చ్ సెంటర్ గా కూడా గుర్తింపు పొందింది ఈ కాలేజ్. 1,600కు పైగా ప్లేస్మెంట్స్ ఆఫర్. అమెజాన్ నుంచి 17.16 LPA కోస్తా AP లెవెల్లో ఇదొక పెద్ద అచీవ్మెంట్ అనే చెప్పాలి. అమ్మాయిలకు 970 సీట్ల హాస్టల్ ఫెసిలిటీ, అది కూడా ఫేషియల్ రికగ్నైజేషన్ అటెండెన్స్ తో పాటు 1,29,000 పుస్తకాలతో స్ట్రాంగ్ లైబ్రరీ. సంవత్సరానికి కేవలం 1,05,000 ఫీజు మాత్రమే. ఈ కాలేజ్ గురించి కొన్ని నోట్ చేసుకోవాల్సిన పాయింట్స్ కూడా కొన్ని ఉన్నాయి. కాలేజ్ డెడికేటెడ్ బస్ సర్వీస్ పెద్ద స్కేల్లో లేదు. లోకల్ ట్రాన్స్పోర్ట్ మీద ఆధారపడాల్సిందే ఇక్కడ స్టూడెంట్స్. భీమవరం లొకేషన్ హైదరాబాద్ లేదా వైజాగ్ కాలేజీలతో పోలిస్తే కొంతమంది స్టూడెంట్స్ కి దూరంగా అనిపించవచ్చు. కోర్ బ్రాంచ్ స్టూడెంట్స్ కి అదనపు ప్రిపరేషన్ అవసరమే. చివరగా చెప్పాలంటే కోస్తాంధ్రలో క్వాలిటీ ఇంజనీరింగ్ ఎడ్యుకేషన్, అది కూడా రీజనబుల్ ఫీజులలో, మంచి ప్లేస్మెంట్స్, స్ట్రాంగ్ R&D మరియు రీసెర్చ్ ఆప్షన్స్ కావాలంటే మాత్రం ఎస్ఆర్కేఆర్ నిస్సందేహంగా ఒక మంచి స్ట్రాంగ్ ఆప్షన్ అని నేను చెప్తాను. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. ఎస్ఆర్కేఆర్ గురించి ఇంకేమైనా డౌట్స్ ఉంటే మాత్రం కింద కమెంట్ లో అడగండి. తప్పకుండా నేనే రిప్లై ఇస్తాను. తర్వాత ఏ కాలేజ్ గురించి రివ్యూ కావాలో కూడా కమెంట్ చేసేయండి. మరొక కాలేజ్ రివ్యూతో మళ్ళీ కలుద్దాం.